హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ కుమార్ నిల్లా. ఈ వీడియో వచ్చేసి హౌస్లో క్యాప్టెన్సీ కంటెండర్స్ గురించి. ఆల్రెడీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు అయిన టాస్క్ల ప్రకారం హౌస్లో ముగ్గురు క్యాప్టెన్సీ కంటెండర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎవరు, అలా ఆడిన టాస్క్ ఏందని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హౌస్లో కళ్యాణ్ మరియు ప్రియాంక మధ్య జరిగింది. అయితే ఈ టాస్క్లో ప్రియాంక ఓడించి కళ్యాణ్ అయితే గెలిచాడు, క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యాడు, ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ కృష్ణ మరియు భరణి మధ్యలో ఒక టాస్క్ అయితే అయింది. దాంట్లో గౌతమ్ కృష్ణ గెలిచి భరణిని అవుట్ ఆఫ్ ద క్యాప్టెన్సీ రేస్ అయితే చేశాడు. థర్డ్ వచ్చేసి ప్రేరణ మరియు తనుజ మధ్యలో అయితే అయింది. దీంట్లో తనుజను ఓడించి ప్రేరణ అయితే తనుజని అవుట్ ఆఫ్ ద క్యాప్టెన్సీ రేస్ అయితే చేసింది. నెక్స్ట్ దేత్తడి హారిక, అంటే అలేఖ్య హారిక ఉంది కదా, ఆమె సుమనన్నకి జరిగిన టాస్క్లో సుమనన్న ఓడించింది, అలేఖ్య గెలిచింది. సుమనన్నని క్యాప్టెన్సీ రేస్ నుంచి పక్కకు పంపించింది. నెక్స్ట్ వచ్చిన దాంట్లో మానస్ మరియు డెమోన్ పవన్ మధ్యలో పోటీ అయితే జరిగింది. దీంట్లో డెమోన్ పవన్ గెలిచాడు, మానస్ ఓడిపోయాడు. డెమోన్ పవన్ సెకండ్ క్యాప్టెన్సీ కంటెండర్ ఆఫ్ ద వీక్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ మరియు యావర్ మధ్యలో అయితే టాస్క్ జరిగింది. దీంట్లో పజిల్ టాస్క్లో ఇమాన్యుయల్ యావర్ని ఓడించి ఇమాన్యుయల్ థర్డ్ క్యాప్టెన్సీ కంటెండర్ అయితే అయ్యాడు. ప్రస్తుతానికి ముగ్గురు క్యాప్టెన్సీ కంటెండర్స్ ఉన్నారు, కళ్యాణ్, డెమోన్ పవన్, ఇమాన్యుయల్. ఈ ముగ్గురు అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. నెక్స్ట్ మాక్సిమం వచ్చే ఛాన్స్ రీతుకు మాత్రం ఉంది. రీతు ఒకటి గెలిచి వస్తే ఫోర్త్ కంటెండర్స్ అవుతారు, లేదంటే వీళ్ళు ముగ్గురే వస్తారు. చూద్దాం వీళ్ళు ఎవరు కెప్టెన్ అవుతారో. ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ నిల్లా.